దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైనటువంటి వాక్య సందేశం అట్లా విందాం. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చును గాక. ఆమేన్. ప్రియాతి దేవుని బిడ్డలారా, ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు. ఆశీర్వాదం అనేది దేవునిది, రక్షణ అనేది దేవునిది. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం. రక్షణ దేవునిది, ఆశీర్వాదం దేవునిది. ఈ రెండు దేవుడు మన మీదకి వచ్చేలాగా చేస్తాను అనే గొప్ప విషయాన్ని తెలియపరుస్తున్నాడు. రోజు శాపాన్ని అనుభవిస్తున్నానని చెప్పేసి బాధపడుతున్నామేమో, కానీ ఆ శాపము కొట్టివేయబడి ఆశీర్వాదంగా దేవుడు మార్చాలని చూస్తూ ఉన్నాడు. ఇన్ని కుటుంబాలైతే శాపాన్ని బట్టి అనారోగ్యములు, సమస్యలు, గొడవలు, ఇబ్బందులు, చికాకులు ఇవన్నీ పడుతూ ఉన్నాయో, ఆ సమస్యలు, ఆ ఇబ్బందులన్నీ నా దేవుడు తీసివేయాలని, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏమన్నదంటే, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చును గాక అనే విషయాన్ని కీర్తనకారుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తెలియపరుస్తూ ఉన్నాడు. ఎవరి మీదికి? నీ ప్రజల మీదికి ఏమొస్తుంది? నీ ఆశీర్వాదంలో వచ్చును గాక. నిజమే. దావీదు బాలుడుగా ఉన్నప్పుడు ఆయన పైకి దేవుని ఆశీర్వాదం వచ్చింది. అప్పుడేమయ్యాడు? తన అన్నల కంటే గొప్ప స్థాయిలో దేశానికి రాజుగా దేవుడు తనను నిలబెట్టుకున్నాడు. సమూయేలు ప్రవక్త చిన్న బాలుని అభిషేకించడం అనేది ఎవరి కళ్ళకు నమ్మలేనిటువంటి ఒక సత్యంగా, ఇదేంటిది అని అనుకునే విధంగా దేవుడు అక్కడ చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎవరైతే నిన్ను కించపరుస్తున్నారో వారి ముందు నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నా దేవుడు నీ తల మీదికి ఆశీర్వాదాలు తీసుకురాబోతున్నాడు. నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచబోతా ఉన్నాడు. దావీదుతో ఉన్నటువంటి తన అన్నలు, తన ఊరు వారు అందరూ కూడా ఇతరుని ఆశీర్వదించడం ఏంటి, ఇతను గొర్రెల కాపరి కదా, ఇతరుని ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు అనే విధంగా అందరూ చూశారు. ఈరోజు నీ జీవితంలో వచ్చినటువంటి ఆశీర్వాదము ఎక్కడ ఎవ్వరు చూడలేని విధంగా ఓ ఉన్నతమైన స్థితిని, ఉన్నతమైన స్థాయిని దేవుడు నీకు అందించబోతా ఉన్నాడు. కనుక ఇంత గొప్ప వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు ఎంతో ఆశపడతా ఉన్నాడండి. నిజమే. ఆయన తన ప్రజల మీదికి ఆయన ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. నిన్ను ఆశీర్వదించాలి దేవుడు ఉద్దేశించితే దాన్ని ఎవరు ఆపలేరండి. నీ మీద శాపము కొట్టివేయబడాలని దేవుడు తలంచితే ఎవరు ఆపలేరు. ఇంక దేవుడు చెప్తున్నాడు, నీ ప్రజల మీదికి నేను దేవునికి ప్రజలుగా మార్చబడాలంటే ఏం చేయాలి? నిజంగా ఆయన ప్రజలుగా, ఆయనకు బిడ్డలంగా మనం ఉంటున్నామా? ఆయన చేసే ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి. అవును, నెరవేర్చబడుతుంది కూడా. ఎందుకంటే ఆయన మాట ఇస్తే తప్పేవాడు కాదు. మనుషులు మాట ఇస్తే తప్పుతారు, దేవుడు మాట ఇస్తే తప్పేవాడు కాదు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, సియోన్లో నుండి నేను ఆశీర్వదిస్తాను. ఎక్కడ ఆశీర్వదిస్తాను? సియోన్లో నుండి. అది నెరవేర్చబడుతుంది. నేను నీకు మేలులు ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను, సంతోషం ఇస్తాను, సమాధానం ఇస్తాను. ఇవన్నీ దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈరోజు నీ జీవితంలో ఎందుకు నా బ్రతుకు అని చెప్పేసి అనుకుంటూ, ఈ బ్రతుకు అర్థం లేదు, ఇది ఆశ్రయించబడిన ఇంతే అని అనుకుంటూ దిగులుతో ఉన్నామేమో, ఏడుస్తున్నామేమో, కళ్ళు గారుస్తున్నామో, అనారోగ్యంతోనేమో, దేవుడు ఇస్తున్నాడు, నేను ఆశ్రయించబోతున్నాను. కనుక ఇంత ఒక వాగ్దానం నమ్మి ప్రార్థించుకు ముంచడం ప్రార్థన. మహాగణ పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు, స్తోత్రాలు. అద్భుతమైన గొప్ప వాగ్దానం మరి మా ముందుంచి
మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చేస్తున్నాం. దావీదును దీవించి దేవుడా ఈరోజు మమ్మల్ని దీవించండి. మాకు ఆశీర్వాదం, మేలులు, ఆరోగ్యాలు దయచేయండి. నీ సన్నిధిని మేము సంతోషించి ఉల్లసించినట్టుగా మహానందంతో స్తోత్రగానం చేయనట్టుగా సహాయం దయచేయండి. ఎవడే కష్టంలో, నష్టంలో, ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నారో వారి కష్ట నష్ట బాధ ఇరుకు ఇబ్బంది నుంచి విడుదల దయచేసి మీరు మహిమా ఘనత ప్రభావ సహాయం దయచేయమని నజరైన యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయం.